ప్రతిఫలం అని చెప్తుంది. గొప్ప ప్రార్థనాత్మక గల స్త్రీ, తన అంతగా దేవుని ఎదుట తనను తాను అర్పించుకున్న స్త్రీ, నిరీక్షణలో ఫలితం చూసినటువంటి స్త్రీ, తన వేదనను జ్ఞాపకం చేసుకోమని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినటువంటి స్త్రీ, తన ప్రార్థనా జీవితము తెరచిన పుస్తకంగా మనందరికీ ఆదర్శంగా మార్చినటువంటి గొప్ప స్త్రీ. విశ్వాసములో చివరి మెట్టు ఎక్కి ఆ రుచి చూసినటువంటి స్త్రీ. తను అనుకున్నట్టు తన జీవితాన్ని దేవుని దగ్గర దేవుని ద్వారా మలుచుకున్నటువంటి స్త్రీ, వినమ్రత విధేయత గల స్త్రీ. ఇప్పటికీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. దేశం కోసము ప్రజల కోసం కూడా ఆలోచించిన స్త్రీ, కుమారునినే తన మొక్కుబడిగా దేవునికి ప్రతిష్ఠించిన స్త్రీ, ప్రేమాతిశయాలకు అతీతంగా తన కుమారుని దేవునికి సమర్పించిన స్త్రీ, దేవాది దేవునికి పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు పెట్టిన ఘనత పొందినటువంటి స్త్రీ, యాజకులను గౌరవించిన స్త్రీ, యాజకుల పట్ల విధేయత చూపినటువంటి స్త్రీ. అంతేకాదండి, తన ప్రార్థనాయుధముతో ఒక తరాన్నే మార్చేసినటువంటి స్త్రీ, దేశాన్ని ప్రజలను రక్షించినటువంటి గొప్ప స్త్రీ. ఆ స్త్రీ ఎవరో మీకు అర్థమైందండి. హన్నా గురించి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడండి. ప్రియమైన ప్రియ బిడ్డలారా, దేవుడు హన్నా ద్వారా మనకు ఏమి నేర్పించబోతున్నాడో, హన్నా యొక్క జీవితము గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనలు మనకు అందరికీ తెలుసు. కానీ దేవుడు ఈరోజు ప్రత్యేకించి ఆమె ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. అందరం శ్రద్ధగా విందామండి. చూసారండి, ఆమె ఎటువంటి స్త్రీ అండి? సైన్యములకు అధిపతి పేరు దేవుడికే పెట్టింది. యెహోవా ఈరి అనే పేరు ఎవరు పెట్టారు? హాగరు పెట్టింది. ఈమె హన్నా సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు పెట్టింది. అటువంటి గొప్ప స్త్రీ ఈమె. హన్నా వల్లే మనం కూడా విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ చివరి అంచు వరకు వెళ్ళాలని దేవుడి ఉద్దేశం. అందుకే దేవుడు మన ముందు హన్నా జీవితాన్ని పెట్టాడు. దుఃఖ సమయంలో దేవుడే నాకు ఆశ్రయం. మనం చిన్న సమస్య వచ్చినా ఫ్రెండ్స్ కి, రక్త సంబంధికులకి, తర్వాత ఆ సమస్య పరిష్కారము ఎవరైనా అధికారులు, రాజకీయ నాయకులు ఎవరి ద్వారా జరుగుతుందా, ఈ విధంగా మన ఆలోచన పోతుంది. కానీ హన్నా మాత్రము తన దుఃఖ హృదయంతో తన యొక్క స్థితి భయంకరమైన స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో ఎన్నో పాటలు పడినప్పటికీ ఆమె దేవుడినే ఆశ్రయించుకుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం తీయండి. అందరూ దేవుడు పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. 1వ అధ్యాయము సమూయేలు మొదటి సమూయేలు 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరైనా చదవగలిగితే చదవాలి. దీంట్లో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు ఈ పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చాలు. ఇక్కడ ఎల్కానా అనే వ్యక్తి ఎఫ్రామీయుడు ఉన్నాడండి. ఎల్కానా అనే ఎఫ్రామీయుడికి 2 భార్యలు ఉన్నారు. వారిలో మొదటి భార్య పేరు హన్నా, రెండో భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు సంతానం కలిగింది, పిల్లలు ఉన్నారు, దేవుడు అనుగ్రహించాడు. కానీ హన్నాకు పిల్లలు లేరు. ఆ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళని ఏమంటారండి? గొడ్రాలకు ఎటువంటి స్థానం ఉందో అందరికీ తెలుసు. అటువంటి స్త్రీని, పిల్లల్ని కూడా చూపించరు అటువంటి స్త్రీకి. గొడ్రాలుతనం వస్తుందేమో అని కొత్తగా పెళ్లి అయినటువంటి స్త్రీలకు ఎదురుగా వాళ్ళని రానివ్వరు. ఆ విధంగా గొడ్రాలంటే ఎంతో హీనము, ఎంతో దేవుడు విసర్జించినటువంటి వారు అన్నట్టుగా వాళ్ళని వెలివేస్తారు. అటువంటి సమయంలో హన్నాకు ఎంత బాధ ఉంటుందండి? పక్కన రెండో భార్యకు పిల్లలుండి ఆ ముద్దు ముచ్చట తీర్చుకుంటూ, ఆ పిల్లలకు స్నానం చేస్తూ, ఆ పెనిన్నా చక్కగా పిల్లలతో సంతోషంగా గడుపుతుంటే, హన్నాకు పిల్లలు లేకపోగా చుట్టుపక్కల వాళ్ళు చేసే నిందలు, అవమానాలు, ముఖ్యంగా తన సవతి అయినటువంటి ఈ పెనిన్నా మాట్లాడే సూటిపోటు మాటలు చాలా విసిగిచ్చేదంట. ఈ పెనిన్నా చాలా అవమానకరంగా మాట్లాడేది.
ఎగతాళి చేసేది, చాలన చేసేది. అటువంటి స్థితిలో తన హృదయ భారం ఎలా ఉంటుందండి? హృదయంలో తుఫానే రేగుతుంటుంది, హృదయంలో సముద్ర ఘోష అనిపిస్తుంటే ఆ ఘోష హన్నాకు మాత్రమే తెలుసు. అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ ఎల్కానా వాళ్ళు ప్రతి సంవత్సరము ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? 3వ వచనం చదవండి. సమూయేలు గ్రంథము 3వ వచనం చదవండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఇంకా చదవండి. ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకులను పాలు ఇచ్చుచూ వచ్చెను. కాని అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చాలు చూడండి, యెహోవా ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు షిలోహుకి వెళ్తున్నారు, కుటుంబం అంతా కలిసి. ఎల్కానా తన 2 భార్యలతోనూ, 1వ భార్య అయినటువంటి పెనిన్నా పిల్లలతో అందరు కలిసి ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? షిలోహుకి వెళ్ళి అక్కడ దేవుడికి బలి అర్పించుకొని, అర్పణలు అర్పించుకొని, అక్కడ ప్రార్థన చేసుకొని మొక్కుకొని వచ్చేది ఆనవాయితీ వాళ్ళకి. అలా వెళ్ళినప్పుడు తన కుమారులకు, ఎల్కానా పెనిన్నాకు పుట్టిన కుమార్తెలకు పాలు ఇస్తూ వచ్చాడు. అన్న తనకు ప్రేమగా ఉన్నందువలన, కానీ భర్త ప్రేమ మాత్రం పొందుతుంది. పిల్లలు లేకపోయినప్పటికీ, అందరు ఎగతాలు చేసినప్పటికీ భర్త మాత్రము ఎల్కానా భార్యని హన్నాను హత్తుకున్నాడు, చాలా ప్రేమగా చూసేవాడు. అందుకనే 2 పాలు ఇచ్చుచూ వచ్చాడనమాట. అయినప్పటికీ ఆమెకు మనసు స్థిమితం లేదు, బాధతోనే ఉంది. కానీ ఇక్కడ యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసాను. చూడండి, మళ్ళీ 6వ వచనం చూస్తే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. ఎవరు చేశారండి సంతు లేకుండా? అన్నాకు సంతానం లేకుండా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు ఏది చేసినా చాలా ఎంతో ముందు ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను ఎవ్వరూ మనం అంచనా వేయలేము. ఈ రోజు ఇలా చేశాడేంటి దేవుడు, అలా చేశాడేంటి దేవుడు అని మనం అస్సలు క్వశ్చన్ చేయకూడదు. దేవుడిని మనం ప్రశ్నించనే కూడదు. ప్రభా ఏది ఇచ్చినా మా మేలుకే, ఏది ఇచ్చినా స్తోత్రం అని చెప్పగలిగే స్థాయికి మనం అందరం వెళ్ళాలి. దేవుడే అన్నాకు సంతు లేకుండా చేసి అందరి చేత అవమానకరమైన బాధ పొందేలా చేశాడు దేవుడు. ఆమెకు అటువంటి స్థితిలో ఆమె వైరి అయిన పెనిన్నా, ఆమె శత్రువు, వైరి అంటే ఎవరు? శత్రువు అయిన పెనిన్నా ఆమెను చాలా విసిగించి చాలా బాధ పెడుతుంటే ఈమె మాత్రం, అన్న మాత్రం చాలా బాధపడుతూ ఆ రోజు రాత్రి అందరూ అన్నపానాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆమె మాత్రము దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. తనకేం కావాలో ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చింది. తనకు తెలుసుకుంది తనకేం కావాలో. అప్పుడు దేవునికే తాయలం ఇస్తాను, నేనే నీకు తాయలం ఇస్తాను అని దేవుడితో గట్టిగా నిర్ణయించుకుంది, దేవుడితో నిబంధన చేసుకుంది. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము, ఇదంతా 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు చదువుకుంటే బాగా అర్థమవుతుందండి. అలాగే ఆమె ఏం చేసింది? ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా, ఆమె కన్నీరు మున్నీరుగా దేవుడి సన్నిధిలో విలపించింది, కన్నీరు కార్చింది. 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 చదవండి. 10-11 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు
నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చాలు చూసారా, ఆమె ఎంత స్ట్రాంగ్ అంటే నాకు బిడ్డలు సంతానం ఇవ్వని అడగలేదు. ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఆమెకు తెలుసుకుంది, ఏది అవసరం అని తెలుసుకుంది. నాకు మగపిల్లవాడిని ఇస్తే అతని మీద క్షౌరపు కత్తి పెట్టకుండా, తల మీద క్షౌరపు కత్తి పెట్టకుండా, ఎప్పటికీ రానికుండా వాడు బ్రతుకు దినములన్నిటిలో యెహోవాకు నీకు అప్పగిస్తానని మొక్కుకుంది. చూడండి, నాకు ఒక బిడ్డని అడగలే, ఒక మగ బిడ్డని ఆ బిడ్డని నీ సన్నిధిలో వదిలేస్తా, నీకు అప్పగిస్తానని చెప్పుకుంది. అంత స్ట్రాంగ్ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకోవడానికి కేవలము తన గొడ్రాలైనందువలన, అందరూ అవమానం చేస్తున్నారని, తన యొక్క పక్కన సవతి తను ఎవరు వైరైనటువంటి పెనిన్న సూటిపోటు మాటలకు జెర్సీయే కాదు, ఇవన్నీ బాధ ఉన్నప్పటికీ ఇంకొక లక్ష్యం కూడా ఉంది. హన్నాకు ఇంకొక లక్ష్యం కూడా ఉంది. తను సంతానవంతురాలు అవ్వాలని ఒక లక్ష్యం అయితే, ఇంకొక లక్ష్యం ఏంటంటే, ఆ రోజుల్లో మనం మొట్టమొదట చదువుకున్నాం మూడవ వచనంలో, ఆ రోజుల్లో ఆ షిలోకి ఎవరంటే యాజకులుగా ఉన్నారు? హోప్ని ఫీనెహాసులు, అంటే ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసులు. వీళ్ళు బహు దుర్మార్గులు, దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగినటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగక విచ్చలవిడిగా వాళ్ళు దేవుని సన్నిధిలో పాపం చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, ఆ శిలోకు వచ్చినటువంటి స్త్రీలని వీళ్ళతో వ్యభిచారం చేయడానికి పురుగొలిపి అక్కడ భయంకరమైన ఏవైతే నిషేధమో, ఏదైతే పాపమో అటువంటి పాప కృత్యాలన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ సమయంలో షిలోకి రావాలంటే స్త్రీలు భయపడే వాళ్ళు అనమాట. ఎవరు అటువంటి పాపం జరుగుతుంటే అక్కడ పరిశుద్ధంగా దేవుడి సన్నిధి దేదీప్యమానంగా ప్రకాశమానంగా వెలుగు నింపుతూ ఉన్నప్పుడు అందరికి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ సరిగ్గా లేకపోతే ఎవరు వెళ్ళరు కదా. అలాగే అందరూ వెళ్ళడం అనుకున్నారు. వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరో కొద్ది మంది కుటుంబాలతో వెళ్ళే వాళ్ళు, ఒంటరిగా స్త్రీలు వెళ్ళడానికి జంకేవాళ్ళు. ఇటువంటి పరిస్థితులు అంటే యాజకులు సరిగ్గా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మన ఇష్టం వచ్చినట్టు మన సొంత నిర్ణయాలు సంతానం వెంటనే మనల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆకర్షణలో పడిపోయి మనం విచ్చలవిడిగా దేవుడికి సుదూరంగా నడిచిపోతాం. ఎంత దూరం పోయామో కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉంటాము. దేవుని మర్చిపోతాము. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఈ ఇజ్రాయేలీయులు అందరూ మర్చిపోయి దేవుడికి దూరంగా ప్రయాణం చేస్తూ, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ అనేకమైన పాపాల్లో ఉంది. ఆ ఇజ్రాయేలు నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి స్థితిలో ఆ ఇజ్రాయేలు తరాన్ని రక్షించడానికి అన్న నడుము కట్టి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తుంది. నాకు ఒక బిడ్డనివ్వు, అతన్ని నీకు ప్రతిష్ఠించుకుంటాను అంటే ఏంటి? అక్కడ తన బిడ్డని ప్రతిష్ఠించుకొని అటువంటి స్థితిలో బిడ్డను అక్కడ పెట్టి భక్తిపరుడుగా విశ్వాసపరుడుగా చేసి అక్కడ దేవుడికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా చేయాలని సంకల్పము దేవుడికి అయితే ఎంత దూర ప్రణాళిక ఉందో అటువంటి ప్రణాళికతో ఈమె ఆ దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేసిందో చూద్దామండి. దానికోసం తన జాతి రక్షణ కోసము, ఆ జాతి క్షేమం కోసము ఈ విధంగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేసిందో చూద్దామండి. కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసింది. దేవుని గట్టిగా అర్థించింది. అన్నపానాలన్నీ మానివేసి ప్రార్థించింది అనమాట. ఈమె హృదయ విదారకంగా కన్నీరు మున్నీరు అవుతూ పెదవులు మాత్రమే కదుపుతూ ఆత్మతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఇది చూసినటువంటి ఏలి, అక్కడ ప్రవక్తగా ఉన్నాడు కదండి ఏలి, ఎంత గొప్ప ప్రవక్త. కాకపోతే ఏలి అక్కడ వృద్ధాప్యంలో అంచులోకి వచ్చాడు, కళ్ళు సరిగ్గా కనపడవు. అటువంటి స్థితిలో కూడా ఏలి ఈమెను చూసి ఏమన్నాడు? తప్పుగా భావించాడు. ఎవరిని చూసి? హన్నాని. ఆమె పెదవులు కదుపుతూ, హృదయ వేదనతో పెదవులు కదుపుతూ తూలిపోతూ ఆమె ప్రార్థన చేస్తుంది. మనసులో చేస్తుంటే ఈ ఏలి ఆమెను చూసి ఏమని భావించాడు? తప్పుగా భావించాడు. ఈమె మత్తురాలై ఉందేమో అనుకున్నాడు. అలా అనుకోకూడదు. ఏది మనము తెలియకుండా సొంతంగా అనుకోకూడదు అన్నమాట. ఎంతవరకు మత్తురాలై, అందుకని వెళ్ళి ఆమె దగ్గరికి
ఇంకా ఎంతవరకు మత్తురాలై ఉంటావు? ముందు నీ దగ్గర ఉన్న ద్రాక్షారసం తీసివి అని చెప్పాడు. చెప్తే ఆమె అంత బాధాతప్త హృదయంతో దేవుడికి తన విజ్ఞాపన విన్నవించుకుంటున్న సమయంలో ఇటువంటి అవమానకరమైన నిందాయుక్తమైన మాట మాట్లాడితే ఎవరికైనా మనకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది కదా. అయినప్పటికీ ఆమె ఏం చేసింది? దేవుడు ఆ మత్తురాలై ఉన్న చిరాకు కోపము తెచ్చుకోకుండా వినమ్రతతో విధేయతతో, నేను ద్రాక్షారసం పుచ్చుకోలేదయ్యా, నా హృదయం దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నానయ్యా అని చెప్పుకుంది. ఎవరికి చెప్పుకుంది? ప్రవక్త అయిన ఏలియాకు, అయ్యా నేను అలా ద్రాక్షారసం పుచ్చుకోలేదు, నా హృదయ వేదన అంతా దేవుడి దగ్గర కుమ్మరించుకుంటున్నానయ్యా అని చెప్పుకుంటే అది విన్న ఏలి వెంటనే పశ్చాత్తాపం పొంది క్షేమంగా వెళ్ళు. మరుసటి రోజు ఆమె రాత్రంతా ప్రార్థన చేసింది. తిరిగి మరునాడు వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అది దేవుడి సన్నిధిలో మొక్కుబళ్ళు చెల్లించుకొని అర్పణం చెల్లించుకొని ఎవడు ఎల్కానా తన భార్యను తీసుకొని తిరిగి తన పట్టణానికి వెళ్తుండగా అప్పుడు ఏలీ వచ్చి ఏం చెప్పాడు? అన్నాని మాత్రము నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు దేవునితో చేసిన మనవి ఆయన తప్పక నీకు దయచేయునుగాక అని పంపించాడు. ఏలీ ఏం చెప్పాడు? నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, నీవు దేవునితో ఏ మనవైతే రాత్రి చేశావో అది నీకు దేవుడు దయచేయునుగాక అని ఆశీర్వచనం పలికి పంపించాడు. పంపిస్తే ఈమె చెప్పాను కదండి ఇంతవరకే, దేవుడు తన కోసమే కాదు ఇజ్రాయేలీల జాతిని రక్షించడానికి ఆ తరాన్ని నిలబెట్టడం కోసము అన్న ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చదవండి, ఈ సమయంలో మొదటి సమయాలు గ్రంథము అధ్యాయం 19వ వచనం చదువుతాము. 19 తర్వాత తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకుని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. చూడండి, అన్న ఏం చేసింది? తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది? ఎప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ అన్నపానాలు పుచ్చుకోకుండా ఉన్నటువంటి స్త్రీ కదా ఆమె. ఇక్కడికి దేవాలయానికి శిలోకు రాకముందు నుంచి ఈ అవమానాలని భరిస్తూ బాధపడుతూ అన్నపానాలు మానేసి ఏడుస్తూ ఉంటే ఆ భర్త ఎంత ప్రేమ గలవాడు, ఎందుకు ఏడుస్తావు, భోజనం ఎందుకు మానుతావు, మనోవిచారం ఎందుకు కలిగింది, 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని నేను ఉన్నాను కదా అని ఓదార్చేవాడు అనమాట భర్త. అట్లా ఓదార్స్తున్నా ఆమె కన్నీరు మున్నీరు కాల్చేది. ఏ మాత్రం తన బాధ తగ్గలేదు. అన్నపానాలు అన్నిటిగా పుచ్చుకోనటం మానేసి ఎప్పుడైతే షిలోహుకి వెళ్ళి దేవుడి దగ్గర హృదయాన్ని కుమ్మరించిందో, తిరిగి ఆమె తన పట్టణానికి వచ్చినప్పుడు అప్పటి నుండి ఆమె తనంతకు తానే రోజు భోజనం చేసేది, కన్నీరు విడుచుటం మానేసింది. ఏం చేసిందండి? విశ్వాసం అంటే ఆమెలో ఏమి నిర్ధారణ అయింది? నేను దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాను, దేవుడిని అర్థించాను, కోరుకున్నాను, ప్రార్థించాను, తప్పక దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు అనే నమ్మకం, విశ్వాసము బలముతో ఆమె వచ్చి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉండడం బట్టి దేవుడి దగ్గర సమాధానం పొందుకుంది, జవాబు పొందుకుంది. అందుకే ఇంటికి వచ్చినప్పటి నుండి రోజు భోజనం చేస్తూ ఉండేది, కన్నీరు కార్చేది కాదు, కన్నీరు కార్చటం మానేసింది, చక్కగా భోజనం చేసి సంతోషంగా ఉండింది. అటువంటి సమయంలో దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. అటువంటి సమయంలో ఏం చేశాడండి? ఆమెకి గర్భాన్ని ఇచ్చాడు దేవుడు. గర్భము ఫలాన్ని ఇచ్చినందువలన ఆమె ఏం చేసింది? గర్భం ధరించి నన్ను దేవుడు యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని సంతోషపడింది. కొన్ని దినాలైన తర్వాత కుమారుని కనింది. కానీ అతనికి ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు. ఎందుకంటే మొక్కుకొని ప్రార్థన చేయటం వలన పుట్టాడు. సమూయేలు అంటే అర్థం ఏంటండి? ప్రార్థన. సమూయేలు అంటే అర్థం ఏంటి? ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయటం వలన పుట్టిన కుమారుడు కాబట్టి అతనికి సమూయేలు అని పేరు పెట్టుకొని అంతటితో ఆగిపోయింది. మనం ఏం ప్రార్థన చేసింది ఆ రోజు? నా కుమారుని
కౌరవ కత్తి తల మీద పడకుండా బ్రతుకు దినములంతా నీకు అర్పిస్తాను, నీ సన్నిధిలో పెడతానని చెప్పింది. ప్రతిష్ఠించుకుంది. ఆ మాట జ్ఞాపకము ఉంచుకుంది. అలాగే ఆమె ఉంచుకుంది. తన మొక్కుబడిని చెల్లించుకుంది. ఎలా చెల్లించుకుంది? మనమైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా హృదయ విదారకంగా చేర్చి ప్రార్థన చేస్తాం. మనకు అవి పొందుకున్న వెంటనే, దేవుడు మనకు అనుగ్రహించిన వెంటనే ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి సంతోషపడతాము. అలాగే ఆ కష్టంతో పాటు దేవుడికి ఇచ్చిన మనము మాటని, దేవుణ్ణి కూడా మర్చిపోతాం. అవును కదండి, మనం మర్చిపోయి రేపు చేద్దాం. అప్పుడు చేసినటువంటి ప్రార్థనాత్మ మనకు రాదు. ఫలితం పొందుకున్న తర్వాత మనకి రాదు. రేపు చేద్దాం, సాయంత్రం చేద్దాం, ఈ రోజు 5 నిమిషాలు చేద్దాం, రేపు 10 నిమిషాలు చేద్దాం, కొంచెం తగ్గిద్దాం, అలసిపోయాను, ఇలాగ మనకు మనమే సాకులు చెప్పుకుంటూ దేవునికి దూరంగా నడిచిపోతుంటాం. కానీ హన్న అలా చేయలేదు. తను దేవుడి సన్నిధిలో ఏమైతే మొక్కుకుందో అది నెరవేర్చడానికి చేసింది. ఏం చేసింది? మళ్ళా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు భార్య బిడ్డలతో ఎల్కానా షిలో బయలుదేరదాం, ఇలాగే మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వెళ్దామని హన్నాని పిలిస్తే, హన్నా నేను రాను, నా దేవుడికి నా సమూయేలు పాలు విడిచి వరకు నా దగ్గర ఉంచుకుంటాను, సమూయేలుని దేవుడి సన్నిధికి తీసుకెళ్లి తిరిగి నేను తీసుకురాను. అందుకని ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమూయేలు పాలు విడిచి వరకు సమూయేలు నేను ఇక్కడే ఉంటాము, విడిచిన తర్వాత దేవుడి సన్నిధికి తీసుకొస్తాము అని చెప్పింది. ఎందుకు? దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠిస్తాను అని దేవుడికి మాట ఇచ్చింది. దేవుడికే సవాలు, అది నువ్వు ఒక కుమారుని నువ్వు, ఆ కుమారుని ప్రతిష్ఠిస్తాను అని దేవుడికే తాయిలం ఇచ్చింది. అంటే దేవుడికే ఆశ పెట్టింది. అలా చేసి ఆ మాట చొప్పునే నిలబడింది. అన్న ఆ మాట ప్రకారమే నిలబడింది. ఎందుకు నిలబడి అదే విధంగా కుమారుని పాలు మానిపించే వరకు పెంచుకుంది. తర్వాత ఆ పాలును తీసుకొని పోయి అర్పణలను కూడా 3 కోడలను, 9 పిండిని, ద్రాక్షారసం తిత్తిని తీసుకొని పోయి దేవుడి సన్నిధిలో ఆ కుమారుని వదిలిపెట్టింది. ఎంత హృదయ విదారకమైన బాధ కదా! ఒక్క కుమారుడు కలిగితే ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి పసిబాలుని తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో వదిలిపెట్టింది. ఎందుకు వదిలిపెట్టింది? దేవుడికి ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మొక్కుబడి, దేవుడి దగ్గర తీసుకున్న ప్రతిష్ఠిస్తానని చెప్పిన మాటను బట్టి ఆమె మాట ప్రకారము దేవుడి సన్నిధిలో వదిలింది. చూడండి, కుమారుడు కావాలి అని ఎంత బాధపడిన స్త్రీ దేవుడికే ఇచ్చేసింది. అంటే చూడండి, మనమైతే దేవుడు చేసిన ఎన్నో మేలును పొందుకుంటాము, అవన్నీ మర్చిపోతాము. మళ్ళా సమస్య వచ్చినప్పుడే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. మనం కూడా దేవుడి ఈ హన్నా ద్వారా మనం ఏదైతే ప్రార్థన చేశామో, ఏదైతే ప్రార్థన చేసుకొని పొందుకున్నామో వాటికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుకోవాలి, దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అదే విధంగా హన్నాలాగా గొప్ప విశ్వాసంతో, ప్రార్థనాత్మతో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసి ఇవి పొందుకున్నామని నమ్మండి అని దేవుడు సెలవిచ్చాడు లేఖనం ద్వారా. అలాగా పొందుకుంది. నేను పొందుకున్నానని సంతోషంతో తిరిగి వచ్చింది. ఇంకా చూడండి, ఈ హన్న మళ్ళా నెక్స్ట్ పిల్లలు పుడతారో లేదో అనేది నమ్మకం కూడా లేదు. పుడతారో లేదో తెలియదు పాపం. ఉన్న ఒక కుమారుని దేవుడి సన్నిధిలో వదిలేసి, వదిలేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ రోజుల్లో ఏలీ కుమారులు ఏ విధంగా పాపకార్యాలు చేస్తున్నారు కదా, ఇజ్రాయేలీలను నడిపించే ప్రవక్తే లేడు అప్పుడు. ఎందుకంటే ఏలీ ఉన్నాడు కానీ పాపం ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు, తను ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయాడు. వీరు దేవునికి దూరం అయిపోయినారు. పాపంలోకి దేశము ఒరిగిపోతా ఉంది. ఈ ఇజ్రాయేల్ దేశం దేవుడితో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు, ఒక్కరైనా లేరు. దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుని మాటను తీసుకొచ్చి ప్రజలకు చెప్పే వాళ్ళు ఒక్కరు లేరు. ఎవరైనా మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు కానీ ఎవ్వరు మాట్లాడే వాళ్ళు అర్హత లేకుండా ఉంటే వారు దేవుడు మౌనంగా వాళ్ళందరూ చేస్తున్న పాపకార్యాలను చూస్తూ ఉండిపోయాడు పాపం దేవుడు. అటువంటి ఇజ్రాయేలీలు ఇంకా జాతి నశించిపోతుంది. ప్రజలు పాపం చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుడిని మర్చిపోయిన స్థితిలో హన్న ఒక నిర్ణయం తీసుకుంది. నాకు ఒక కుమార్ని ప్రభువా, ఈ పరిస్థితులన్నిటినీ బాగు చేయాలి, నా జాతిని రక్షించాలి, నా తరాన్ని రక్షించుకోవాలి, వీరందరినీ దేవుళ్ళు నడిపించే వ్యక్తి కావాలి అనే పట్టుదలగా ప్రార్థన చేసి పొందుకుంది. ఎవరిని సమయాలను పొందుకొని అదే విధంగా
ఆ దేశం కోసము తన తరం రక్షించుకోవడానికి ఒక తరాన్నే మార్చేసినటువంటి స్త్రీ అని ఎందుకన్నారంటే తన తరాన్ని రక్షించుకోవడం కోసము సమూయేలుని అక్కడ వదిలేసినప్పుడు ఎలా ఎలా అంటారండి ప్రజలు ఈ తన తన ఎల్కానా రెండో భార్య తన ఎవరంటే పెనిన్నా ఎన్ని మాట్లాడిటుంది, దేవుడు లేక లేక బిడ్డనిస్తే చూసావా ఆ బిడ్డని అక్కడ పడేసి వచ్చింది, పిల్లలంటే లెక్కలేదు, అందుకే దేవుడు ఈ మనిషికి బిడ్డల్ని ఇవ్వలేదు ఇంతకాలం, అయినప్పటికీ ఈ మనిషికి పశ్చాత్తాపం కలగలేదు, ఏదో దేవుడు కరుణించి బిడ్డనిస్తే ఆ బిడ్డను కూడా అక్కడ పడేసి వచ్చింది అనే ప్రజలు తన యొక్క సవతి పెనిన్నా అలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఎవరు గమ్మున ఉండరు కదండి. లోకము ఏ పని చేసినా దాన్ని విమర్శించే లోకంలోనే కదా మనం ఉన్నాము ఎప్పటికీ. తన చుట్టుపక్కల లోకము, ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ ఎన్నో మాటలు అనింటారు. ఎవరిని హన్నాని ఉన్న బిడ్డని అలా వదిలేశాడు. అందులో అక్కడ ఎవరున్నారు, హోప్ని ఫీనెహాసు యాజకులుగా ఉన్నారు. అక్కడ భయంకరమైన పాపకార్యాలు చేస్తున్నారు. అటువంటి పాపకార్యాల మధ్య, అటువంటి పాపం చేస్తున్నటువంటి యాజకుల మధ్య ఈ పిల్లవాడిని సమూయేలుని ఉంచుతోంది. ఎంత గుండెలు తీసిన బంటు ఈ మనిషి. ఓకే, ఓహో, వాళ్ళతో పాటు హోప్ని ఫీనెహాసులతో పాటు ఇతన్ని కూడా పెంచుకుంటుందేమో, ఆ విధంగా తయారు చేస్తుందేమో అని ఎగతాళి హేళన చేసింటారండి. నా భావన ప్రకారం అలా చేసినప్పటికీ అన్న చాలా ధైర్యవంతురాలు, విశ్వాసవంతురాలు, ధైర్యంగా నిలబడింది. తన కోసమే కాదు, తన కుటుంబం కోసం కాదు, తన జాతి కోసము, తన దేశం కోసం నిలబడి ఇటువంటి పరిస్థితుల్లో కుమారుని వదిలేసి వచ్చింది. కన్నా ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది చూడండి. ఎలాగైనా అన్న దేవుడు అన్న ఎంత హృదయదారకంగా కన్నీరు మున్నీరైంది. అటువంటి కన్నీరుని తుడిచే దేవుడు కదా, దేవుడు అలా వదిలేయలేదు కాబట్టి అంత గొప్ప కుమారుని నాకు ఇచ్చాడు. దేవుడు ఎలాంటి వాడండి, మనము ఎండిన బతుకుల్ని చిగురింప చేసే దేవుడు. అన్న జీవితంలో చిగురింప చేశాడా లేదా? గొడ్రాలని పేరు పొంది వెలివేసినటువంటి అన్నాని గొప్ప కుమారుని అనుగ్రహించాడు. అలాగే ఆ ఎండిపోయిన బతుకుని చిగురింప చేశాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. ఏ రోజైతే షిలోహు దగ్గర మత్తురాలైనట్టుగా పెదవులు కదుపుతూ కన్నీరు మున్నీరుగా హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించిందో, ఆ దుఃఖం అంతా దేవుడు ఏం చేశాడు, ఇంటికి వచ్చిన వెంటనే కుమారుని గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చి కుమారుని అనుగ్రహించి, తను కోరుకున్నట్టుగానే కుమారుని అనుగ్రహించి తన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడా లేదా? అలాగే తన గొడ్రాలనే నిందని ఎంత ఖ్యాతిగా మార్చాడో చూద్దాం. మారుస్తాడు. మనకు కూడా అండి, మన జీవితాలు అయిపోయినాయి, మన బతుకులు ఎండిపోయినాయి, ఇంకెప్పుడు చిగురింపవు, వేర్లతో సహా ఎండిపోయినాయి అని బాధపడకూడదు. తప్పక దేవుడు ఎండిన అహరోను కర్రనే చిగిల్చి ఆకులిచ్చి పళ్ళిచ్చి పుష్పాలిచ్చి ఫలాలు ఇచ్చాడు దేవుడు. మరి మనకు కూడా నాడు నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఎప్పటికీ మారని దేవుడు. అటువంటి దేవుడు ఆనాటి కాలంలో ఉన్న దేవుడు ఈనాటి కాలంలో మనకు ఉన్నాడు. ఆ దేవుడే మనల్ని కూడా చిగురింప చేస్తాడు, మన దుఃఖాన్ని కూడా నాట్యంగా మారుస్తాడు. కాకపోతే మనం అన్నాలాగా విశ్వాసంగా నమ్మకంగా ఉండాలి. అలాగే దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. మనకిష్టమైన ప్రార్థన కాదు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసింది అన్న. అలాగా మనం కూడా దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. అంటే ఇజ్రాయెల్ని రక్షించడానికి ఒక ప్రవక్త కావాలి, ఒక మధ్యవర్తి కావాలనే ఆశ కలిగి అడిగేది చూడండి. అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం కలిగింది. అలాగా మనం కూడా చేయాలి. మనమేం కోరుకుంటాము, మాకు ఆ కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, నగలు ఇవ్వు, మా పిల్లల్ని ఉన్నత స్థితిలో పెట్టు, మా పిల్లల్ని వివాహాలు చేయి, అన్ని లోకరీతైన కోరికలు. అది మన కుటుంబానికి మాత్రమే స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తాం. లోకపూరితమైన ప్రార్థన, స్వార్థపూరితమైన ప్రార్థన. ఇతరుల గురించి అస్సలు ఆలోచించం. మనకు కూడా విజ్ఞాపన ప్రార్థన ఆత్మ మనకు దేవుడు గాక. ప్రతి ఒక్కరి కోసము, నశించిపోతున్న ఆత్మల కోసం మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థన
చేయాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. చూడండి, అలాగే ఈ హన్నా ఏం చేసింది మనకు, హన్నా నిర్ణయము మొక్కుబడి ఎంత గొప్పదో మనకు తెలిసింది. తర్వాత స్థిరమైన మనస్సు కలిగి కుమార్ని అక్కడ వదిలేసి వచ్చింది. వస్తే ఆ పిల్లవాడిని ఏ విధంగా మార్చాలనుకుంది? గొప్ప భక్తిపరుడుగా మార్చాలనుకుంది, విశ్వాసపరుడుగా చేయాలనుకుంది, విజ్ఞాపన ప్రార్థన చేసే ప్రార్థనాపరుడుగా, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండేవాడిగా, తరాన్ని ఉద్ధరించేవాడిగా, విజ్ఞాపనకర్తగా, యాజకుడుగా చేయాలని కోరుకుంది. ఆ కోరికను దేవుడి సన్నిధిలో కోరుకున్న ప్రకారము తన జీవితం ఏ విధంగా ఉండాలో, తన కుమారుని జీవితం ఏ విధంగా ఉండాలని ఆశపడిందో ఆశ ప్రకారము దేవుడి సన్నిధిలో దేవుడి ద్వారా నెరవేర్చుకుందండి. అంత గొప్ప గనురాలు ఈ హన్నా. ఏ విధంగా మనమైతే ఎటువంటి చదువు అబ్బని పిల్లల్ని, ఎందుకు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడి సేవకు అప్పగిస్తాము, బైబిల్ కాలేజీలో చేర్పిస్తాము అంటుంటాం. దేవుడికి అలా చేయకూడదు. ప్రతిష్టమైనది, చాలా శ్రేష్టమైన ఈవుల్నే దేవుడికి మనం ఇవ్వాలి. దేవుడు మనకిస్తున్నాడు, శ్రేష్టమైన ఈవులు ఇస్తున్నప్పుడు మన శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పించాలి. అలా చేయకూడదు. చాలా మంది చదువు అప్పన్న వాళ్ళ పిల్లల్ని బైబిల్ కాలేజీలో చేస్తుంటారు. ఎప్పటికీ అలా ఏవి చేయకూడదు. హన్నా ఏం చేసింది? ఒక్క కుమారుడు ఇస్తే ఆ కుమారుని దేవుడికి సమర్పించేసింది, తనకంటూ పెట్టుకోలేదు. అటువంటి ధైర్యము, అటువంటి తెగువ మనకు కూడా ఉండాలి. తర్వాత మనల్ని ఎవరైతే ఆ దేవుడు ఎలా చేశాడండి ఆ సమూయేలుని మనకు తెలుసు. సమూయేలు గురించి ఆయన ఎంత గొప్ప ప్రవక్తనో తెలుసు. రాజుగా చేశాడు, యాజకుడుగా చేశాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏకకాలంలో ఇన్ని పదవుల్ని అధిరోహించి వాటిని సామరస్యంగా నడిపినటువంటి గొప్ప ప్రవక్త సమూయేలు. చూశారు, న్యాయాధిపతిగా ఉన్నాడు, రాజుల్ని అభిషేకించాడు. అంటే సౌలుని దావీదుని అభిషేకించాడు కదా, అలాంటి అభిషేకించినటువంటి గొప్ప వ్యక్తి, రాజుల్నే ఖండించినటువంటి, రాజుల్నే దండించినటువంటి, మీరు ఈ పాపం చేశారు అని ప్రవచనాలు పలికినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట. అంత గొప్ప ప్రవక్తని హన్నా కుమారుడిగా పొందుకుంది. ఎందుకు? అటువంటి హృదయ విదారకమైన ప్రార్థన చేస్తూ దేవుడికి ప్రతిష్ఠించుకొని దేవుడికే నువ్వు ఇచ్చిన బొమ్మానాన్ని నీకు ఇస్తానని చెప్పుకుంది. అంటే అంత సన్నిహితంగా, అంత దేవుడికి సమీపంగా ఉండడమే కాకుండా దేశ సంరక్షణ కోసం, తన జాతి రక్షణ కోసం, తన తరాన్ని కాపాడు కోసము తన కుమారునే పణంగా పెట్టింది. అందుకని దేవుడు ఆ సమూయేలుని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. సమూయేలు కూడా చిన్న వయసులో ఆ బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు స్వరం సమూయేలు అని పిలిచాడు కదా. పిలిచినప్పుడు అప్పుడు ఏ విధంగా ఎలాంటి భక్తి శ్రద్ధలతో ఉన్నాడో, చివరి శ్వాస వరకు సమూయేలు అలాగే భక్తి శ్రద్ధలతో దేవుడికి అనుకూలంగా దేవుడు మార్గంలోనే ఉన్నాడు. అటువంటి గొప్ప కుమారుని హన్నా పొందుకుంది దేవుడి దగ్గర. మనం కూడా ఆలస్యమైందని, దేవుడు ఇవ్వలేదని గొనకుండా ఇంతమంది అవమానాలు చేశారు అని బాధపడకూడదు. బాధపడితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు మంచిదానివి కాదు, దుర్మార్గుడివి, హేళన చేసి మిమ్మల్ని హేళన చేసిన స్థలంలోనే, వెలివేసిన స్థలంలోనే, మిమ్మల్ని ఎవరైతే దూషించారో ఆ స్థలంలోనే, మీరు పనికిరానని చెప్పిన స్థలంలోనే దేవుడు నిన్ను అక్కడ నిలబెడతాడు, ఉన్నతంగా నిలబెడతాడు దేవుడు. అంతే కదా, ఎవరైతే వెలివేస్తారో అక్కడ నిన్ను ఘనపరుస్తాడు దేవుడు, ఎవరైతే తెగతాలు చేస్తాడో అక్కడ నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. అటువంటి దేవుడు హన్నాని నిలబెట్టాడు. హన్నాని నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. తప్పక నమ్మి మనం కూడా హన్నాలాగా ప్రార్థన చేద్దాము. ఎందుకంటే సమూయేలుకి ఇంకొక ఘనత ఉంది. కీర్తనల 99:6 తీసుకుంటే నేనే చదువుతాను. కీర్తనల 99:6 తీస్తే, యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండేది. చూసారా, దేవుడిని నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారిలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. అంత ఘనత ఇచ్చాడు దేవుడు. సమూయేలు అంటే దాను నుండి బెర్షెబా వరకు
సమూయేలు అంటే ఆ దాని నుండి బేర్షెబా వరకు ఉన్న ప్రజలు గడగడలాడతారు, భయపడతారు, వణుకుతారు, చాలా వంగి నమస్కారం చేస్తారు. ఎందుకంటే సమూయేలు యొక్క ప్రార్థనా శక్తి వారికి తెలుసు, ఆ ప్రార్థనాత్మ తెలుసు. ఏదైనా సమూయేలు ప్రార్థన చేస్తే జరుగుతుంది, సమూయేలు ప్రవచనాలు పలికితే జరుగుతుంది, కరెక్ట్ గా చెప్తాడు అని ఇవన్నీ తెలిసి ప్రజలందరూ ఏ ఇజ్రాయేలు అయితే దేవుడికి భయపడకుండా విచ్చలవిడితనంలో పాపంలో ఉన్నారో అటువంటి ఇజ్రాయేలులందరూ సమూయేలుకి భయపడి సమూయేలుకు వంగి నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చారు. ఎందుకు? హన్నా ప్రార్థన ఎంత గొప్పదో దీన్ని బట్టే చూడండి. హన్నా ఎంత గనురాలో, ఎంత గట్టిదో, ఎంత ధైర్యవంతురాలో, తను అనుకున్నది దేవుడి శరీరంలో సాధించుకుంది. మనం కూడా హన్నాని మనం మార్గదర్శనంగా ఎన్నుకొని హన్నా చేసిన ప్రార్థన, హన్నా యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ఆ విలువైన బహుమానాలు మనం కూడా పొందుకుందాము. దేవుడికి ఇష్టమైన ప్రార్థన మనం కూడా చేద్దాము. అలాగే దేవుడు ఆమెని గణపరచాడు. ఎక్కడైతే గణపరిస్తే ఆమె ఏం చేసింది? కుమారుని ఇవ్వగానే మనమైతే మర్చిపోతాం కదా దేవుణ్ణి. మర్చిపోకుండా ఏం చేసింది? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వరకు మీరు చదువుకోండి. చూడండి దేవుని ఎలా గణపరిచింది, ఎంత గణపరుస్తూ ఎంత మధురమైన గానము చేసిందండి. మధురమైన గానం చేసింది, మధురమైన స్తుతి కీర్తన పాడింది. ఎందుకు? తన కుమారుని అనుగ్రహించి, కుమారుని అక్కడ ప్రతిష్ఠించుచున్నాను నేను, నా బ్రతుకు వాడు బ్రతుకు దినములంతా యెహోవాకే ప్రతిష్ఠితుడని చెప్పుకొని అక్కడ మొక్కుకొని స్తుతిగానాలు చెప్పుకుంది. దేవుడు నేను అనుకున్న ప్రకారము నా కుమారుని ఇచ్చాడు అని ఏమని చెప్పుకుంది? యెహోవా యందు నాకు మహాబలం కలిగింది, యెహోవా యందు నేను సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను పడుతున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమే లేదు, ఎవరు లేరు. అనంత జ్ఞాని. ఇలాగా ఎంత గొప్పగా గొడ్రాలు 7 పిల్లలను కనును, ఆకలి కొనేవారు ఆకలి తీరు తిందురు. ఈ విధంగా దేవుని ఏ విధంగా స్తుతించి చూడండి. కొంగ చేయవాడును లేవనెత్తువాడు ఆయనే. ఎంత గొప్పగా ప్రతి విషయంలోనూ భూమి యొక్క స్తంభములు యెహోవాకు వశము. దేవుని ఎంత గణపరిచిందండి. ఇది తప్పక మనం అందరం కూడా బైహార్ట్ చేయాలి. దీన్ని ఒక పాటగా మనం కూడా మలుచుకుంటే, ఆమె ఏ విధంగా పాడిందో మనకు ఆ శృతి తెలియదు, మనం కూడా పాడితే దేవుని ఎంత గణపరిచిందండి, ఎంత కీర్తించింది, ఎంత స్తుతించింది. దేవుణ్ణి మర్చిపోలేదు. మనమైతే మర్చిపోతాం దేవుణ్ణి, మనము మేలు పొందిన వెంటనే మర్చిపోతాం. కానీ అన్న అలా మర్చిపోలేదు, దేవుని స్తుతించి ఆరాధించింది. కాబట్టి ఆనాడు ఇజ్రాయేల్ దేశ రక్షణ కోసము, ఇజ్రాయేల్ రక్షణ కోసము, ఆ పాప విముక్తి కోసము సమూయేలు ఏ విధంగా దేవుడి వద్ద విజ్ఞాపన చేసి రక్షించాడు. నేడు మన యేసుక్రీస్తు ప్రభువు ఈ క్రొత్త నిబంధనలో మన పాప సంరక్షణ కోసము, దేవుడు మనల్ని రక్షించడం కోసము తన బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. ఈ విధంగా ప్రతి ప్రార్థన వెనక ఆలస్యం ఉంటే మనము భయపడకూడదు, అద్భుతం ఉంటుంది అని మనం మర్చిపోకుండా, దేవుడు మనం శోధించిన తర్వాత సువర్ణంగా మార్చబడతామని మనం నమ్మి అన్నలాగా ఆ వేదన, బాధ, నొప్పి నుండి ఇటువంటి ప్రార్థన, కత్తి వంటి ప్రార్థన చేసింది, ఖడ్గం వంటి ప్రార్థన చేసింది. అటువంటి పదునైన ప్రార్థన మనం కూడా చేద్దామండి. హన్నాని మనం ఆదర్శంగా తీసుకొని అన్నంలాగా మనం కూడా విశ్వాసంలో చివరి మెట్టు ఎక్కుదామని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.